పెద్దలకి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ నర్సక్క హనుమాల్ గారికి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్ లక్ష్మణ్ గారికి, యామరాజయ్య గారికి, మాజీ కౌన్సిలర్, అలానే టౌన్ అధ్యక్షులు జట్లింగం గారికి, బాబాయ్ మన గుడ్డు కృష్ణ గారికి, మిగతా అందరికీ ఏదైతే పేర్లు మర్చిపోతే క్షమించండి. అందరికీ పేరు పేరున నమస్కరిస్తున్నాను. అసలు నిజంగా చెప్పాలంటే నాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడే తమ్ముడు ఒక వీడియో చూస్తున్నాడు. కరెక్ట్ 5 సంవత్సరాల క్రితం 2020 జనవరి నెలలో ఇదే గద్దె మీద నిల్చొని అమ్మ ఏదైతుందో ఇక్కడ అప్పుడు మన ఎర్రోలు హనుమాల్ గారికి ఏదైతుందో కౌన్సిలర్ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిండ్రు. తిరిగి 4 సంవత్సరాల్లో ఇట్లా సంస్కరణ సభ పెడతామని చెప్పేసి నేను కలలో కూడా ఊహించలేదు. అంటే వ్యక్తిగతంగా అంటే మా కుటుంబంకి తీరని లోటు. ఎందుకంటే నాన్న చనిపోయిన సంవత్సరం నరలోనే మమ్మీ చనిపోవడం అనేది అంటే చాలా బాధాకరం. అంటే 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 మాట్లాడడానికి మాటలు కూడా వస్తలేవు. నిజంగా చెప్పాలంటే దాదాపు నెల 15 రోజుల నుంచి అందరం, మేము కుటుంబ సభ్యులం అందరం కూడా బాధలో ఉన్నాము. ఏదేమైనప్పటికీ హనుమాల్ గారు ఏదైతే మా కుటుంబ సభ్యులు, అంటే నేను చిన్నప్పటి నుంచి దాదాపు ఇక్కడ ఉన్న వేదిక పైన ఉన్న అందరికీ కూడా ఏదైతే జట్లింగం గారు అనుకోండి, యామరాజ అనుకోండి, దాని తర్వాత మన బాబాయ్ గుంటూరు విష్ణు గారు అనుకోండి, మన బత్తుల లక్ష్మణ్ గారు అనుకోండి, వీళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులకి. అంటే నేను చిన్నప్పుడు ఏదైతుందో స్కూల్లో బడిలో చదువుకున్నప్పుడు అప్పటి నుంచి ఏదైతే వాళ్ళని చూసుకుంటూ వచ్చినానో, అదే కాకుండా వాళ్ళ తరం అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు కూడా ఏదైతుందో మేము అందరం కూడా అన్న తమ్ముళ్ళు లెక్క కలిసి ఉంటాము. కానీ ఏం మాట్లాడాలో తెలుస్తలేదు. కానీ మమ్మీ గురించి 2-3 విషయాలు మాట్లాడతా. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి, ఎక్కడనో శనిగరం అనే చిన్న గ్రామంలో పుట్టి, నాన్నని 1977లో పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత సాధారణ గృహిణి లెక్క ఉండి, పెళ్ళి అయిన తర్వాత LLB పూర్తి చేసుకొని న్యాయవాదిగా ఆమె ఏదైతే చదువుకున్న తర్వాత అప్పుడు రాజకీయాలు వేరే ఉంటుండే. ఇప్పుడు ఉన్న రాజకీయానికి అప్పుడున్న రాజకీయ చాలా వ్యత్యాసం ఉంటుండే. అప్పుడు దొరలపైన పోరాటం ఉంటుండే, ఇప్పుడు కూడా దొరలపైన పోరాటం ఉండే, కానీ అప్పుడు ఇంకా దొరలపైన పెద్ద పోరాటం ఉంటుండే. అప్పుడు సోషల్ మీడియా కానీ ఇంత లేకుండే. అప్పుడు ఆ రోజు CH విద్యాసాగర్, అప్పుడు దాని తర్వాత ఆయన కేంద్ర మంత్రి కూడా అయిండు. అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అమ్మ ఏదైతుందో ఏకగ్రీవంగా వెంకట్రావుపేట నుంచి ఎంపీటీసీగా ఎన్నికై, దాని తర్వాత ఇక్కడ మండల్ ప్రెసిడెంట్ అయింది. మండల్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే అయింది. ఎమ్మెల్యే అయిన తర్వాత అంటే ఒక బై ఎలక్షన్లో అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు టీడీపీ ప్రభుత్వంకి దాదాపు 200 చిల్లర ఎమ్మెల్యే సీట్లు ఉంటే, కాంగ్రెస్కి నాకు తెలిసి 20-22 సీట్లు ఉండే అనుకుంటా. అంతే 26 సీట్లు ఉండే. 26 సీట్లలో తర్వాత బై ఎలక్షన్ 4 నియోజకవర్గాలలో అయితే కేవలం మెట్పల్లిలోనే కాంగ్రెస్ పార్టీ గెలుపొంది. అది ఎంత అంటే చాలా అంటే నేనంటే స్వయంగా నేను అప్పుడు ఎన్నికలు చూసినాను కాబట్టి, అప్పుడు డైలీ ఎవ్రీడే చంద్రబాబు నాయుడు అప్పుడు మా ఇంటికి ఏదైతుందో నాన్నకి ల్యాండ్లైన్లో ఫోన్ చేసి, మీరు డ్రాప్ అయిపోతే మీకు చైర్పర్సన్ ఇస్తాం. అప్పుడు ఎమ్మెల్సీ లేకుండే కానీ చైర్పర్సన్ మంచి ఉన్నత పదవి ఇస్తామంటే కూడా పోరాటం చేసి అమ్మ గెలిచింది. గెలిచిన తర్వాత ఈ రోజు వరకు ఎమ్మెల్యే దాదాపు 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఆమె మార్క్ ఏదైతే ఇప్పటి వరకు ఉంది, ఈరోజు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అందరు మహిళలు ఉన్నారు కాబట్టి మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. 33% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఏదైతే పార్లమెంట్లో ఒక ప్రతిపాదన, ఒక బిల్ పాస్ అయిందో, ఆ రోజు 1998లోనే అమ్మ ఏదైతే జాతీయ స్థాయిలో ఒక లెజిస్లేటర్ ఫోరం అని పెట్టేసి అప్పుడు ముఖ్యమంత్రులని, మహిళా ఎక్స్ ముఖ్యమంత్రులని, ఎమ్మెల్యేలని అందరినీ పిలిచి ఢిల్లీలో ఒక సదస్సు పెట్టి అప్పుడు 33% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆ రోజే ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. అంతేకాకుండా అసెంబ్లీలో తరచూ ప్రతి క్షణం ఏదైతుందో మెట్పల్లి గురించి, మెట్పల్లి బాగోలు గురించి, మెట్పల్లి గురించే పోరాటం చేసింది. అది ఇప్పటికి కూడా రికార్డులో ఉంది. నాకు తెలిసి నా ఊహా ప్రకారం అమ్మ ఏదైతే 1978 నుంచి 99 అంటే 18 నెలల మాసంలో మెట్పల్లి గురించి మాట్లాడినంత, తర్వాత ఎమ్మెల్యేలు ఎవరైతే 10-15 సంవత్సరాలు గెలిచినప్పుడు కూడా వాళ్ళు కూడా ఇన్నిసార్లు మెట్పల్లి ప్రస్తావన తీసుకురాలేదు. అంటే నేను అమ్మతో ఏదైతే అప్పుడు అసెంబ్లీకి వెళ్తుండే, నేను చదువుకున్నట్టు చంద్రబాబు నాయుడు లాంటి అప్పుడు ముఖ్యమంత్రి చూసి, అమ్మ మీరు ఎప్పుడు మెట్పల్లి గురించి మాట్లాడతారు అంటే, మీకు వీలైతే మెట్పల్లిని ఒక రాష్ట్రం చేయమని చెప్తారు, అటువంటి డిమాండ్ పెడతారు, మీకు మెట్పల్లి అంటే అంత ప్రేమ అని చెప్పినారు. అంతేకాకుండా అంటే మెట్పల్లి నియోజకవర్గంలో ఎన్నో గ్రామాలు ఉన్నాయి, కానీ అమ్మకు కానీ నాన్నకు కానీ ప్రత్యేకంగా మెట్పల్లి టౌన్ అంటే ఎంతో ప్రేమ. అట్లనే మీ అందరినీ కూడా మా పట్ల ఏదైతే గౌరవం చూపించారో, ప్రేమ చూపించారో, అందరం ఒక కుటుంబ సభ్యులని మీరందరూ ఏదైతే మా పైన ప్రేమ చూపిస్తుండ్రో దానికి మేము జీవితాంతం రుణపడి ఉంటాము. నేను ఈ సభాముఖంగా నేను ఏం తెలియజేయదలుచుకున్నానంటే,
ఎప్పటికి కూడా అంటే మీకు ఎటువంటి కష్టాలు ఉన్నా ఏది ఉన్నా కానీ తప్పకుండా నేను కానీ మా తమ్ముడు కానీ తప్పకుండా అందుబాటులో ఉంటాం. స్థానికంగా 23 వార్డులు ఏదైతుందో మన ఎర్రోల హనుమాన్ గారు మీకు తప్పకుండా అందుబాటులో ఉంటారు. ఆయన పట్ల ఏదైతుందో అంటే వేదిక పైన ఉన్న అందరూ అట్లనే ఆయన పట్ల ఏదైతుందో అమ్మకి కానీ నాన్నకి కానీ ఎంతో ప్రేమ. నాకు మంచిగా గుర్తుంది 2004లో అప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. 2004లో మున్సిపల్ ఎన్నికలు జరిగిన తర్వాత ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత అసలు లేరు ఇక్కడ. డాడీ అప్పుడు ఏదైతుందో హైదరాబాద్లోనే ఉన్నారు. కౌంటింగ్ అయిపోయింది, చైర్మన్ని ప్రకటించాలి. అసలు అమ్మ ఏదైతుందో నాన్న తెలియకుంటేనే ఫస్ట్ ఎక్కడైతే ఇక్కడ నర్సక్కని ఏదైతుందో ఇది చైర్పర్సన్గా, దాని తర్వాత మన వైస్ చైర్మన్గా బత్తి లక్ష్మణ్ గారిని ఏదైతుందో అప్పుడు ప్రకటించడం జరిగింది. అంటే మేమందరం ఒక కుటుంబం లెక్కున్నాము, ఇక ముందు కూడా కుటుంబం లెక్కుంటాము. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఆయన దృష్టికి తీసుకెళ్తే స్థానికంగా మేము తప్పకుండా మీకు అందుబాటులో ఉంటామని చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి ఈ సంస్కరణ సభ పెట్టినందుకు నేను ప్రత్యేకంగా మా కుటుంబం తరఫు నుంచి మన ఎర్రోల హనుమాన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కృతజ్ఞతలు కాదు, ఇది ఇట్టి సమస్య. మనం అందరం ఇక్కడనే కాదు ఇంకా అంతటా కూడా ఇది చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందరు కూడా చెప్తారు.